శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ మాసం 21వ తేదీ అనగా సోమవారం. ఈ రోజున కుంభరాశి వారి జాతకులు గుర్తుపెట్టుకోండి, మధ్యాహ్నం 1:25 తరువాత షాకింగ్ విషయాలే తెలియబోతున్నాయి. ఒకదాని వెంబడి ఒకటి ఇలా ఈ రోజున ఎన్నెన్నో విషయాలు తెలుసుకుంటారు. షాక్ అవ్వడం మీ వంతవుతుంది. ఇది పక్కాగా జరుగుతుంది. అసలు ఏం జరగబోతుంది, ఆ విషయాలు ఏమిటి, విన్నప్పటి నుంచి మీ మనస్సు, మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా మారబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు స్వయంగా ప్రతిభ కలిగి ఉంటారు. అలాగే ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా కూడా మొదలు పెడతారు. అలాగే కుటుంబ సమస్యలు ఈ రోజున మీ ముందుకు రాబోతున్నాయి. ఈ చర్చ రీత్యా మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఈ రోజున వచ్చే అవకాశం లేకపోలేదు. తస్మాత్ జాగ్రత్త. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు చాలా కీలకమంటున్నారు పండితులు. ఈ రాశి వ్యక్తులు బంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కఠినంగా, దురుసుగా మాట్లాడి మీ యొక్క సొంత వ్యక్తులను మీరు దూరం చేసుకోకండి. ఇది మీకు మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కొని తెస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరము. వ్యాపారస్తులకు కూడా ఈ రోజున మిశ్రమమైన ఫలితాలున్నాయి. వ్యాపార జీవితంలో ఇదివరకు ఏమైనా ప్రతికూలతలు చూస్తూ ఉన్నట్లయితే, సమస్యలు ఉన్నట్లయితే వాటికి ఈ రోజున పరిష్కారాన్ని ఖచ్చితంగా అన్వేషించగలుగుతారు. మీకున్నటువంటి ప్రతి సమస్య నుండి మీకు విముక్తి అనేది లభించబోతోంది. చాలా కాలం నుండి మీరు ఏ విషయంలో అయితే కలలు కంటూ ఉన్నారో ఆ కళ సాకారమయ్యే అవకాశం ఉంది. చాలా రోజులుగా ఏమైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ ముందుకు ఒక అవకాశం వస్తుందండి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదా దుర్వినియోగం చేసుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకుంటారు. అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. కొంతమంది చేతుల వరకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకునే ప్రమాదం కూడా కానవస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు అత్యవసరము. ఈ రోజున మీ ముందుకు వచ్చిన అవకాశం 100% మీకు నచ్చకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అతి త్వరలో అందులో ఎదుగుదల ఉండబోతుంది. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లడం కూడా చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇవి మీకు శుభకర ఫలితాలిస్తాయి. ఈ రాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 1 తర్వాత ఒక ఊహించని సంఘటన జరగబోతుంది. చాలా కాలం నుంచి మీ యొక్క లైఫ్ లో నుంచి ఒక వ్యక్తి వెళ్లిపోయిన దుఃఖం మిమ్మల్ని వెంటాడుతోంది. ఆ యొక్క వ్యక్తితో ఉన్న జ్ఞాపకాలు మిమ్మల్ని నిద్రపోనివ్వడం లేదు. మీ యొక్క భవిష్యత్తు మీద మీరు అస్సలు దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. అలా మిమ్మల్ని దుఃఖ సాగరంలో విడిచి వెళ్లిపోయిన ఒక వ్యక్తి మిమ్మల్ని ఈ రోజే వెతుక్కుంటూ వస్తారు. ఇది పక్క రాసి పెట్టుకోండి. ఇలా జరగక మానదు. మీ యొక్క సంతోషానికి, ఆనందానికి అవధులే ఉండవు. చాలా ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది ఈ సంఘటన. కొన్ని గొడవల కారణంగా, కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారు మీ యొక్క జీవితం నుండి శాశ్వతంగా దూరమయ్యారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, మీకు అనునాయీలు, దగ్గర వారు ఎవరైనా కావచ్చు. మీ యొక్క లైఫ్లో నుండి మిమ్మల్ని కాదనుకుని వెళ్లిపోయారు. ఆ వ్యక్తులు తిరిగి వస్తారు, మీతో మాట్లాడతారు, సఖ్యతగా ఉంటారు. ఏది జరగనట్లుగా తిరిగి మీ యొక్క జీవితంలో ఉండాలని వారు ప్రయత్నం చేస్తారు. నేరుగా మీ దగ్గరకు రావడం కావచ్చు, కాల్ చేసి మాట్లాడడం కావచ్చు,
సరదాగా మీతో సమయాన్ని గడపడం కూడా కావచ్చును. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన. మీరు చాలా రోజులుగా పడుతున్న మానసిక వ్యధకు అయితే ఈ రోజు రిలీఫ్ అని చెప్పాలి. అవివాహితుల ముందుకు కూడా సంబంధం వచ్చే అవకాశం ఉంది. చాలా కాలంగా సంబంధం కోసం వేచి ఉన్న వారికి అనుకోకుండా మిమ్మల్ని కాదనుకున్న సంబంధం కూడా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకునే ముందు తస్మాత్ జాగ్రత్త. వచ్చిన ఆ సంబంధం మీకు ఎంతవరకు సబబు అనేది కూడా ఆలోచించుకోండి. మీకు నచ్చిన సంబంధం దొరకడం లేదంటూ ఇప్పటి వరకు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే ఈ రోజు మీ ముందుకు వచ్చే ఈ సంబంధం అన్ని విధాలా మీకు సరిపోలుతుందని చెప్పాలి. కాకపోతే నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయం జోలికి వెళ్లొద్దు. కుటుంబ సభ్యుల సలహా పరిగణలోకి తీసుకోండి. అలాగే మధ్యాహ్నం 1 దాటాక ఆకస్మిక ధన లబ్ధికి సంబంధించిన ఒక వార్త కూడా వినబోతున్నారు. ఒక స్త్రీ మీతో ఈ శుభవార్త గురించి చర్చించబోతున్నారు. ఈ వార్త విన్న తర్వాత మీరు ఆ యొక్క స్త్రీని పొగడ్తలతో ముంచేస్తారు. ఆ యొక్క స్త్రీ భాగస్వామి కావచ్చు, తల్లి, చెల్లి, తోడబుట్టిన వారు ఎవరైనా కూడా కావచ్చును. ఈ యొక్క వార్త కోసం మాత్రం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. షాకింగ్ గా ఈ రోజే ఆ వార్త వింటారు. అలాగే చిన్న చిన్న సమస్యలు, అపార్థాలు కూడా మిమ్మల్ని వెంటాడవచ్చు. కావున కోపాన్ని తగ్గించుకొని నిర్ణయాల విషయంలో సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగితే అంత బాగుంటుంది. అననుకూలతలు, ప్రతికూలతలు అన్ని కూడాను అనుకూలంగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. ఒక్కసారి పరమశివుణ్ణి మనసులో తలుచుకుని చేసే పనుల్లో ముందుకు సాగండి. పరమశివుని అండదండలు, తోడు నీడలు ఎల్లప్పుడూ మీ వెంట ఉంటాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.